హైడ్రాకు ఓల్డ్ సిటీకి వెళ్ళే దమ్ముందా? ఓల్డ్ సిటీ అంటే హైడ్రాకి ఎందుకు వణుకు? అన్ని ప్రాంతాలను టచ్ చేస్తున్న హైడ్రా ఓల్డ్ సిటీకి ఎందుకు వెళ్ళట్లేదు? సో ఇట్లాంటి అన్ని ప్రశ్నలు హైడ్రా మీద ఇప్పటికీ ఉన్నటువంటి ఆరోపణలు. సో హైడ్రా ఓల్డ్ సిటీకి వెళ్ళట్లేదని. కానీ గత 4-5 రోజుల నుంచి, గత వారం రోజులుగా జిహెచ్ఎంసి హైడ్రా సంయుక్తంగా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్, అది ఫుట్పాత్ల ఆక్రమణలు కావచ్చు, సో అక్రమ నిర్మాణాలు కావచ్చు, వాటి మీద స్పెషల్ డ్రైవ్ చేపట్టి అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలని నీలమట్టం చేస్తూ ఉంది. సో ఈ సందర్భంలోనే హైడ్రా ఓల్డ్ సిటీకి వెళ్తుంది, కావాలంటే చూడండి అనే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఇదంతా ఒక పక్కకు ఉంటే, నిన్న ఫాతిమా కాలేజ్, ఓల్డ్ సిటీ హైడ్రా అంటేనే ఫాతిమా కాలేజ్ ఇష్యూ మనకు ప్రతిసారి వినిపిస్తూ ఉంటుంది. సో ఫాతిమా సల్కం చెరువులను ఆక్రమించి ఫాతిమా కాలేజ్ నిర్మించింది ఓవైసీ ఫ్యామిలీ అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆరోపణ. సో దానికి సంబంధించిన ఓవైసీ నిన్న కీలక కామెంట్ చేశారు. నిన్న ఫాతిమా కాలేజ్ ఏదైతే కేజీ టు పీజీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉందో, ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిల్లలకు యూనిఫాము అట్లాగే ఉచిత పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమానికి నిన్న చాంద్రాయనగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మజ్లిస్ పార్టీకి సంబంధించి వాళ్ళ శాసనసభాపక్ష నేతగా ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ ఆ ఈవెంట్కి హాజరయ్యి కీలక కామెంట్ చేసిండు. సో ఏం మాట్లాడారు ఆయన ఒకసారి చూద్దాం. मेरे लिए नवाजी से कहूंगा, अल्लाह की अता है कि अल्लाह ने मुझे ये मौका दिया कि अपने स्कूलों के जरिए यतीमों के सर पर हाथ रखना। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम इरशाद फरमाते हैं कि यतीम के सर पर हाथ रखोगे तो उसके सर पे जितने बाल हैं उतना हाथ रखने वाले के गुनाह माफ हो जाएंगे। और यतीम की कफालत करने वाला कैसा जाएगा? ऐसा जाएगा। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने हदीस में इरशाद फरमाया, अरे मैं नहीं रहूंगा लेकिन ये इदारे कायम व दायम रहेंगे। मैं नहीं रहूंगा लेकिन यतीमों की कफालत जारी रहेगी। मैं नहीं रहूंगा, मुफ्त तालीम का इंतजाम जारी रहेगा। मैं नहीं रहूंगा, खवातीन की तरबियत का प्रोग्राम चलता रहेगा। मैं नहीं रहूंगा, नीट एफसेट की फ्री कोचिंग का सिलसिला जारी रहेगा। अगर कोई समझता है कि इमारतों को गिराकर मेरे अज़ुम को, मेरे हौसलों को तोड़ देंगे, तो अहमको इमारतें रहे मेरे सर पर छत रहे झाड़ के नीचे बिठाकर पढ़ा लूंगा मैं अपने बच्चों को, लेकिन तुम्हारे सामने चुकने वाला नहीं। तुम डराते हो, धमकाते हो मुझे अपने अखबार और अपनी कलम की निम्बिश से कि तुम्हारी इमारत को गिरा देंगे, तुम्हारे स्कूल को खत्म कर देंगे। अरे बहुत आए खत्म करने वाले, खत्म करने की अगर तुम में ताकत है तो इसको खत्म होने से बचाने की मुझे ताकत है, हमारी दुआओं में ताकत है। डरने घबराने वाले का नाम अकबरुद्दीन ओवैसी नहीं है। न जेल की सलाखों से डरा है, न हथकड़ियों से डरा है, न गोलियों से मरा है, न तलवारों से मरा है। अरे आज अगर कोई बैठ कर सोचता है कि हम डरा देंगे, गिरा देंगे, गिराने वाले गिरा दो, कोई बात नहीं। तुम्हें गिराओगे, मैं 10 बनाऊंगा, ये मेरा इरादा। डरने और घबराने वालों में से नहीं। मैंने कोई बेईमानी नहीं की, कोई धोखा नहीं दिया। ईमानदारी के साथ, इखलास के साथ काम किया है और काम कर रहा हूं। लेकिन आज इनको ये काम बुरा दिखता है। సో ఆయన ఏం మాట్లాడినో చూసిరు కదా అక్బరుద్దీన్ ఓవైసీ. మీరు ఒక్క కాలేజీని, ఒక్క భవంతిని, ఒక బిల్డింగ్ను మీరు కూల్చేయాలనుకుంటున్నారు కదా, ఎప్పటి నుంచో ఈ బిల్డింగ్ను కూల్చేయాలనుకుంటున్నారా? కూల్చేయండి, దమ్ముంటే కూల్చేయండి. మీరు ఒక్క భవంతి కూల్చేస్తే 10 బిల్డింగ్లు కడతా. సో నా మీద కావాలనే కక్ష కట్టారు. నేను పేద పిల్లలకు, అనాథలకు విద్యను అందించడం కొంతమందికి నచ్చట్లేదు. ముస్లిం మైనారిటీలు చదువుకొని పైకి రావడం కొంతమందికి నచ్చట్లేదు. అందుకే
ఫాతిమా కాలేజ్ని కూల్చేయాలి, ఫాతిమా కాలేజ్ని కూల్చేయాలి అంటా ఉన్నారనేది అక్బరుద్దీన్ ఓవైసీ తన స్పీచ్లో మాట్లాడడం జరిగింది. సో మీ బెదిరింపులకు, మీ వార్నింగ్లకు భయపడే వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీ కాదు. సో మీరు నన్ను చంపడానికి చాలామంది చూశారు, నన్ను బెదిరించడానికి, నన్ను చంపడానికి చాలామంది చూశారు. కానీ మా దగ్గర ఒక శక్తి ఉంది, ఆ శక్తి మమ్మల్ని ఎవరు టచ్ చేయకుండా ఆపుతా ఉంది అనే కామెంట్స్ కూడా చేశారు. సో మొత్తానికి ఫాతిమా కాలేజీ విషయంలో ఒక ఛాలెంజ్ అయితే విసిరారు. దమ్ముంటే కూల్చండి, ఒక బిల్డింగ్ కూల్చేస్తే నేను 10 బిల్డింగ్లు కడతా అనే కామెంటు, అనే ఛాలెంజ్ మాత్రం హైడ్రా అధికారులకు కావచ్చు, అట్లాగే జిహెచ్ఎంసీ కావచ్చు, అక్బరుద్దీన్ ఓవైసీ నిన్న లైవ్లో, ఆ ఈవెంట్ లైవ్లో చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఓల్డ్ సిటీలో జరుగుతున్నటువంటి హైడ్రా డ్రైవ్ ఏదైతే ఉందో మరి ఫాతిమా కాలేజ్ దాకా వెళ్తుందా? సో గతంలో చెప్పినట్టుగానే హైడ్రాకి విషయం రంగనాథ్ గతంలో చెప్పినట్టుగానే ఇప్పుడు అకాడమిక్ మధ్యలో కాబట్టి ఆ పిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్కి ఇబ్బంది కావద్దని మళ్ళీ అకాడమిక్ ఇయర్ అయిపోయేదాకా మేము వెయిట్ చేస్తామని చెప్తారా? సో ఏం చెప్పబోతా ఉన్నారు? నిజానికి ఫాతిమా కాలేజ్ ఎట్లా ఉంది, ఫాతిమా ఉమెన్స్ ఓవైసీ మహిళా కాలేజీ ఎట్లా ఉంది, చెరువు మధ్యలో ఉందా, చెరువును ఆక్రమించిరా, చెరువును ఆక్రమించలేదా? సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏం చేయబోతా ఉన్నారు అనేది మనం వేచి చూడాలి. మొత్తానికైతే మళ్ళీ ఫాతిమా కాలేజ్ ఇష్యూ అయితే మళ్ళీ తెర మీదకి వచ్చింది. సో ఒక్క బిల్డింగ్ కూల్చేస్తే నేను 10 బిల్డింగ్లు కడతా, అవసరమైతే బిల్డింగ్లు ఏం లేకుండా నేను చెట్లు పెట్టి చెట్ల కింద మా విద్యార్థులకు చదువు చెప్తా అనే మాట ఓవైసీ నుంచి రావడంతో సో దీని మీద మళ్ళీ చర్చ ప్రారంభమైంది. మరి ప్రభుత్వం, హైడ్రా అధికారులు ఎట్లా స్పందించబోతా ఉన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్స్ మీద వేచి చూడాలి. ఈ ఇష్యూకి సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్స్ సంబంధించి మీరు మీ అభిప్రాయాలను కింద తెలియజేయండి.